హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు మన వీడియో టాపిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే హార్ట్ డిసీజెస్ వస్తాయా, జనాలు హార్ట్ అటాక్స్తో చచ్చిపోతారా? ఈ టాపిక్ సడన్గా ఇంటర్నేషనల్గా బాగా డిస్కస్ అవుతున్న టాపిక్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటి అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రీసెంట్లీ ఒక అబ్జర్వేషన్ స్టడీ చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మీకు కార్డియోవాస్కులర్ రిస్క్ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని ప్రకటించారు. ఇది ఎంతవరకు నిజం? నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి వీడియోస్ చేసినప్పుడు చాలా కాలం క్రితం, ఇప్పుడు కాదు రీసెంట్లీ, చాలా కాలం క్రితం చేసినప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అందరికీ సూట్ అయ్యి విధానం కాదు అని చెప్పాను. ఆ వీడియో చేసినప్పుడు నిజానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వరల్డ్ మొత్తం బాగా పాపులర్ అయిపోయిన ఒక ఫుడ్ తీసుకునే విధానం అయిపోయింది అప్పట్లో. ఎందుకంటే ఎరిక్ బర్గ్ అంటే ఇంకా చెప్పాలంటే మన ఈ న్యూట్రిషనిస్టులు హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే వాళ్ళల్లో ఇంకా అందరికీ పితామహుడు అనుకోవచ్చు, టాప్. ఎందుకంటే అతని వీడియోసే ప్రపంచం అంతా చూస్తుంటారు. అతను ఏదైనా చెప్పాడంటే అది వేదం. బేసికల్లీ ఏంటంటే అతను కీటో డైట్ని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని చాలా బాగా ప్రమోట్ చేసిన వ్యక్తి. అసలు అతను లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఎంత ప్రచారం కూడా వచ్చేది కాదేమో. సో ఆ టైంలో దానికి చాలా ప్రచారం ఉండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే చాలు మీకు ఎటాఫజీ జరిగిపోతుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే చాలు అన్ని జబ్బులకు దూరంగా ఉంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కీటో డైట్ ఈ కాంబినేషన్ బెస్ట్ అని చెప్పి చాలా ఇంకా ఓదలు కుట్టడం జరిగింది ఎరిక్ బర్గ్. ఇంకా ఆయన చెప్పాడంటే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా సేమ్ అదే టాపిక్ మీద, అదే అతను చెప్పిన విషయాన్ని తీసుకుని అదే టాపిక్ మీద అదే విధంగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసేది. మొత్తం ప్రపంచం అంతా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కీటో డైట్ ఫేమస్ అయిపోయింది. వీటికి బెనిఫిట్స్ లేవా అంటే డెఫినెట్లీ ఉన్నాయి. బట్ ఇది వీళ్ళు ప్రచారం చేసినట్లు ది బెస్ట్ విధానం అయితే కాదు. నేను చేసిన వీడియోస్లోనే క్లియర్గా చెప్పాను, ఇది అందరికీ కాదు. అండ్ ఏదైతే వీళ్ళు ఎటాఫజీ జరుగుతుందని ప్రామిస్ చేస్తున్నారో అది జరగదు. ఇది చాలా క్లియర్గా చెప్పాను. ఇది ఎవరికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయకూడదు అంటే ఎవరికైతే యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే ఎవరికైతే ఎడ్రినల్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయట్లేదో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి దూరంగా ఉండాలి అని నేను ఆ వీడియోస్లో చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది లాంగ్ టర్మ్ ఫాలో అవ్వాల్సిన విధానం కూడా కాదు అని చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఎడిషనల్ విషయాలు చెప్పబోతున్నాను. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల లాభాలే లేవా అంటే డెఫినెట్లీ ఉన్నాయి. చాలామందికి ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది జరగదు. ఒక రకమైన ఫుడ్ ఎడిక్షన్ ఉంటుంటుంది. వాళ్ళు అలాగ పొద్దుస్తమానం ఫుడ్ తింటూనే అలా లావ్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచి విధానం. ఎందుకంటే వాళ్ళు తక్కువ విండోలోనే తింటారు కాబట్టి ఓవరాల్గా వాళ్ళు తీసుకునే ఫుడ్ అమౌంట్ తగ్గుతుంది. సో అలాగ సన్నగా అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక టూల్, అది వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కానీ ఎటాఫజీ కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఏదైతే ప్రచారం చేశారో వీళ్ళు, అది రాంగ్, అది తప్పు. దానికి రీజన్ ఏంటి అంటే ఎటాఫజీ జరగాలంటే ఒక రోజులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే జరగదు. మీరు 3 రోజులు ఫాస్టింగ్ చేసినా, లేకపోతే 4 రోజులు ఫాస్టింగ్ చేసినా మనిషిని బట్టి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో ఎటాఫజీ అనేది స్టార్ట్ అవుతుంది. 2 రోజులు ఫాస్టింగ్లో అసలు ఎటాఫజీ అనేది జరగదు. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఇంకా అసంభవం. అలాంటప్పుడు నేను కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ప్రపోజ్ చేశాను. ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి డైట్ చేస్తున్నప్పుడు మరి నేను ఎందుకు ప్రపోజ్ చేశాను? నేను ప్రపోజ్ చేసిన దాంట్లో రోజుకి 2 గంటల వర్కౌట్స్ ఉన్నాయి. ఈ రోజుకి 2 గంటల వర్కౌట్స్ అనేది కూడా ఎటాఫజీని ఇనిషియేట్ చేస్తాయి. సో చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తేనే ఎటాఫజీ అంటుంటారు, కానీ వర్కౌట్స్ చేస్తే ఎటాఫజీ అవుతుందన్న విషయాన్ని ఎవరూ చెప్పరు. ఎందుకంటే వర్కౌట్స్ చేయమంటే ఎవరూ చేయరు, వర్కౌట్స్ చేయాలంటే బద్ధకం. నిజానికి వర్కౌట్స్ చేస్తే జరిగే ఎటాఫజీ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు కదా, 3 రోజులకి ఫాస్టింగ్ చేస్తే జరిగే ఎటాఫజీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఇది డైలీ బేసిస్లో జరుగుతూ ఉంటుంది. మీరు 2 రోజులు 3 రోజులు ఫాస్టింగ్ చేసాక ఎటాఫజీ జరిగేది, మళ్ళీ మీరు రెగ్యులర్గా 2-3 రోజులు ఫాస్టింగ్ చేయకూడదు కూడా. అంటే మీకు ఎప్పుడో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే ఆ ఎటాఫజీ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ డైలీ వర్కౌట్స్ చేస్తే డైలీ ఎటాఫజీకి ఛాన్స్ ఉంటుంది. సో అది ఎటాఫజీ కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కంప్లీట్లీ రాంగ్. అది చాలా తప్పుడు ప్రచారం జరిగింది చాలా సంవత్సరాల పాటు. ఓకే, ఇప్పుడు మన అసలైన టాపిక్ వద్దాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే హార్ట్ రిస్క్స్ వస్తాయా? ఇది నిజానికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పినప్పటికీ సేమ్ నేను ఇందాక చెప్పిన ఫార్ములానే దీనికి పనిచేస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ రిస్క్ పెరుగుతుంది అనేది తప్పు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను పాత వీడియోస్లో, ఎవరికైతే యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయో, ఎడ్రినల్ గ్లాండ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కార్టిజాన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయదో వాళ్ళకి
డెఫినెట్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కరెక్ట్ కాదు. వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, పానిక్ అటాక్స్, ఒక రకమైన గాబరా, యాంగ్జైటీ పెరిగిపోవడం ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అది వాళ్ళలోనే, అందరిలో కాదు. సో ఒకవేళ మీరు కానీ ఆ కేటగిరీలో వస్తే మీకు డెఫినెట్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మీకు హార్ట్ అటాక్ రిస్క్ని పెంచుతుంది, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ని పెంచుతుంది. నార్మల్ ప్రతి ఒక్కరికి కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. మరి ఎందుకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇలాగా చెప్తున్నారు? ఎందుకు ఇలా చెప్తున్నారంటే వాళ్ళు చేసిన అబ్జర్వేషనల్ స్టడీ. చాలాసార్లు చాలా అబ్జర్వేషనల్ స్టడీస్ చాలా వేగ్గా జరుగుతాయి. అవంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఇవ్వవు. వాళ్ళు అనాలిసిస్ చేసి వ్యక్తులు ఎక్కడ వాళ్ళు చెప్తుంది నిజంగా కరెక్టా, వాళ్ళు ఇంకా వేరే ఏం తింటున్నారు, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏం తింటున్నారు, ఇంకా ఇలా చాలా పారామీటర్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేయదు, అవన్నీ పట్టించుకోదు. ఒక కంక్లూజన్ వాళ్ళు వచ్చేస్తుంటారు. సో ఏదో ఒక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పేసింది, లేకపోతే ఏదో నాసా చెప్పేసింది అన్నంత మాత్రాన మనం ఏదో దాన్ని గుడ్డిగా నమ్మేయాలి అనేవి లేదు. ఆ విషయం ఫస్ట్ గుర్తుంచుకోండి. ఎంత పెద్ద ఆర్గనైజేషన్ చెప్పినా, చివరికి WHO చెప్పినా కూడా అది చాలాసార్లు కరెక్ట్ కాదు. మనం కోవిడ్ టైంలో గమనించాం, చాలాసార్లు WHO అనేది వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేస్తుంది అనేది చాలా క్లియర్గా కోవిడ్ టైంలో మనకి అర్థమైంది. సో ఇప్పుడు కూడా ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఏదైనా చెప్పిందంటే అది పెద్ద ఆర్గనైజేషన్ చెప్పింది కాబట్టి నిజం అని మాత్రం అనుకోవద్దు. ఇంకొక విషయం చెప్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విషయంలో చాలా బేసిక్ థింగ్ అండి ఇది. ఈ బేసిక్ థింగ్ మీకు తెలుసుకుంటే చాలా అసలు నిజానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీకు కరెక్ట్ కదా అనే విషయం మీకు తెలిసిపోతుంటుంది. ఏంటంటే ఇప్పుడు 20-30 years ఏజ్లో ఒక ఎవరైనా ఉన్నారనుకుందాం. వాళ్ళకి సాధారణంగా వాళ్ళ స్టమక్ HCl కానీ, అంటే స్టమక్ యాసిడ్ కానీ, స్టమక్ జ్యూసెస్ కానీ, డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా వాళ్ళకి బాగానే డైజెస్ట్ అయిపోతుంటుంది. మామూలుగా రోజుకు ఒక 5-6 సార్లు తిన్నా కూడా వాళ్ళకి బాగానే డైజెస్ట్ అయిపోతుంటుంది. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 40 ఏళ్ళు దాటి 50 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు ఈ ఏజ్ మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళలో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతకాలం పాటు ఎలా నడిచిందనే దాన్ని బట్టి వాళ్ళ స్టమక్ HCl తగ్గిపోయి ఉండొచ్చు, డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోయి ఉండొచ్చు. వీళ్ళు ఒక సిట్టింగ్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి సరిపడా ఈ స్టమక్ జ్యూసెస్ కానీ, డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ ప్రొడ్యూస్ కాకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ, వాళ్ళ బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న డైజెస్టివ్ ఎంజైమ్స్ HCl తక్కువ. అప్పుడు పూర్తిగా డైజెషన్ అవుతుందా? సరిగ్గా డైజెషన్ కాదు. అప్పుడు ఏమవుతుంది, డైజెస్టివ్ సమస్యలు వస్తుంటాయి. కాన్స్టిపేషన్ రావచ్చు, బాడీలో ఈస్ట్ పెరగచ్చు, ఫంగస్ పెరగచ్చు, బ్యాక్టీరియా పెరగచ్చు, సో అనేకం పెరగచ్చు. యాక్చువల్లీ అలాంటి వాళ్ళకి ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు. సాధారణంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటారు, వాళ్ళు 8 hours విండోలోనో 6 hours విండోలో, కొంతమంది ఈవెన్ 4 hours, కొంతమంది ఈవెన్ 1 meal a day కూడా చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక్క మీల్లోనో లేకపోతే ఆ 2 mealsలోనో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అంటే తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఆ తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో బాడీలో సఫిషియెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ కాకపోవచ్చు, సఫిషియెంట్ HCl ప్రొడ్యూస్ కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు డైజెషన్ ఇష్యూస్ తోటి బాధపడతారు. వాళ్ళు తిన్న ఫుడ్ పూర్తిగా బాడీకి వంట పట్టదు, వాళ్ళ తిన్న ఫుడ్ పూర్తిగా సరిగ్గా ప్రాసెస్ కాదు. ఇలాగా ఏజ్ మళ్ళిన వాళ్ళకి, ఎస్పెషల్లీ ఏజ్ మళ్ళిన వాళ్ళకి అని కాకుండా ఇంకా చెప్పాలంటే ఎవరికైతే స్టమక్ HCl కానీ, డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ సరిగ్గా ప్రొడ్యూస్ కావో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కరెక్ట్ విధానం కాదు. వాళ్ళకి నిజానికి చిన్న మీల్స్ ఎక్కువ తీసుకోవడం అనేది కరెక్ట్. అంటే రోజుకి 5 సార్లు కానీ 6 సార్లు కానీ తీసుకుంటే వాళ్ళకి కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. ఇలాంటిది ఎప్పుడైనా చెప్పినప్పుడు ఇమీడియట్లీ చాలామంది వచ్చి పడిపోతుంటుంది. అదేంటి అంటే ఇన్సులిన్ జనరేట్ అయిపోతుంటుంది, అన్నిసార్లు ఇన్సులిన్ జనరేట్ అయిపోతుంటుంది అని. దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇన్సులిన్ మీరు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటాయి అనే దాన్ని బట్టి ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. ఇన్సులిన్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఒకేసారి ఇన్సులిన్ స్పైక్ అవుతుంటుంది. అది నిజానికి డేంజర్. తక్కువ స్పైక్స్లో మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ జనరేట్ అయినా కూడా మీకు అంత డేంజర్ కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. మన బాడీకి ప్రతిదానికి ప్రతి పార్ట్కి రెస్ట్ చేద్దాం, ప్రతి పార్ట్ అలా రెస్ట్ తీసుకుంటే చాలా ఏదో మనం రెస్ట్ తీసుకుంటే మనకు బాగుంది కాబట్టి బాడీలో పార్ట్స్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకోవద్దు. బాడీలో పార్ట్స్ అనేవి మనకి ఎస్పెషల్లీ ఈ పెన్క్రియాస్ కానీ, ఈ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏంటంటే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాటిని మనం వర్క్ చేయిస్తున్నాం కూడా అవి కరెక్ట్గా వర్క్ చేస్తాయి.
మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓవర్లోడ్ చేస్తున్నాం వాటిని. మీకు ఎక్కడైనా సరే కాదని విపరీతంగా భయంకరంగా ఇష్టం వచ్చినట్టు వాడితే అది త్వరగా షెడ్గా వెళ్తుంది అది. అదే మీరు ఆ కారుని కరెక్ట్గా మంచి నార్మల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే చాలా జాగ్రత్తగా చూసుకుంటే అది చాలా కాలం పాటు పనిచేస్తుంది. సేమ్ ఇది అంతే. మీరు రెస్ట్ ఇద్దామని చెప్పేసి చాలాసేపు రెస్ట్ ఇచ్చేసి ఒకేసారి దాన్ని బీభత్సంగా వాడేయడం కంటే కంటిన్యూస్గా రోజుకి 5 నుంచి 6 మీల్స్ తీసుకుంటూ చిన్న చిన్నవి సరిగ్గా మీరు దాన్ని డైజెస్ట్ చేసుకుంటే మీకు అది మంచి ఆహారం తీసుకునే విధానం అవుతుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అందరికీ కాదు, స్పెసిఫిక్ పర్సన్స్కి మాత్రమే సూట్ అవుతుంది. అందరికీ సూట్ అయ్యే విధానం కాదు. నిజానికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్పింది అన్నీ వదిలేసేయండి. మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కరెక్టా లేదా అనేది మీరు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు డైజెస్టివ్ ఎనర్జీస్ బాగా జనరేట్ అవుతున్నాయా, మీకు యాంగ్జైటీ ఇష్యూస్ లేవా, మీకు సన్నబడ్డమే మెయినా, అప్పుడు మాత్రం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంతకాలం పాటు ట్రై చేయండి, లైఫ్ లాంగ్ కాదు. అలాగే మీకు ఇలాంటి ఏదన్నా సరే మీకు డైజెస్టివ్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే మీకు ఏజ్ ఎక్కువ ఉందా, మీకు సన్నబడ్డం మెయిన్ ఇంటెన్షన్ కాదు, హెల్తీగా ఉండడం మెయిన్ ఇంటెన్షన్ అయితే అప్పుడు డిఫరెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జోలికి వెళ్ళకండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.